చీడపీడల నివారణపై వ్యవసాయ అధికారులు రైతులకు 2 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. బాపట్ల జిల్లా పరుచూరులో 2వ రోజు జరిగిన శిక్షణా కార్యక్రమంలో భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన కేంద్రీయ వ్యవసాయ శాఖ అధికారి కె వీరయ్య చౌదరి మాట్లాడుతూ రైతులకు అత్యంత ఉపయోగకరమైన జాతీయ చీడపీడల నివారణ యాప్ను రైతులందరూ తమ సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. తద్వారా పొలంలో ఉన్న తెగులు, వైరస్లను కనిపెట్టి వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈరోజు శిక్షణలో భాగంగా పంట పొలాలలో పంటని పురుగులు మరియు తెగుళ్ళని తెలుసుకోవడానికి ఏ విధంగా మనం పరిశీలించుకోవాలి, తద్వారా దాని నివారణకి చేపట్టవలసిన విధానాల గురించి చెప్పడం జరిగింది. అలానే ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఒక యాప్ అనేది రైతు సోదరుల వినియోగం కొరకు తీసుకురావడం జరిగిందండి. దీన్ని ఎన్పిఎస్ఎస్ యాప్ అని అంటారు, నేషనల్ పెస్ట్ సర్విలెన్స్ సిస్టమ్, జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ. ఈ యొక్క యాప్ ద్వారా పురుగులని గుర్తించుకోవచ్చు. తద్వారా ఇన్స్టెంట్గా వాళ్ళు ఏ పురుగు మన పంట పొలంలో ఉంది అనేది వాళ్ళకు తెలియకపోయినా కూడా దాన్ని గుర్తింపు అనేది తెలుసుకోవచ్చు. అలానే కొన్ని రకాల సూచనలు పురుగు ఉధృతిని బట్టి ఆ యాప్ ద్వారా కూడా ఏ పురుగు మందులు కొట్టాలి, ఏ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అవలంబించాలనేది కూడా ఈ యాప్ తెలియజేయడం జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు పంటలో పురుగు తెగులు ఏదో వచ్చిందా, మళ్ళీ ఏంటంటే ఫస్ట్ రసాయన పురుగు పైనే మనం వెళ్ళకుండా ఫస్ట్ ఏంటంటే సాగు పద్ధతులు, మళ్ళీ తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు, మళ్ళీ యాంత్రిక పద్ధతులు అలా వాడిన తర్వాత మన పురుగు ఉధృతి ఎలా ఉందని తెలుసుకున్న తర్వాత మనం పైనే అది ఏంటి తక్కువ మోతాదులో మందు వాడాలా, మధ్యంతగా వాడాలా, ఎక్కువ వాడాలా మనం తెలిసిపోతుంది. ఫస్ట్ ఏంటంటే పురుగు ఉధృతి ఎలా ఉందని తెలుసుకొని మళ్ళీ తర్వాత చివరి అస్త్రంగా మనం కెమికల్ వాడాలి.